పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దాన్ని చాలా ప్రాముఖ్యమైనది చూస్తున్నాడు. దీనిని గ్రహించినటువంటి పౌలు గారు ఏమన్నారు తెలుసా? మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే పౌలు దృష్టిలో భాషల వరం ఎంత విలువైంది? పౌలు దృష్టిలో భాషల వరానికి ఎంత ప్రాముఖ్యత ఉంది? ఏమండి, దేవుని యొక్క దృష్టిలో భాషల వరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. పౌలు గారి దృష్టిలో కూడా భాషల వరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. వేరే ఎవరు కూడా అంత ప్రాముఖ్యతను చెప్పలేదు. పేతురు అనలేదు, యోహాన్ లేదు. ఏమంటే వాళ్ళు రాసినటువంటి పత్రికలో వీళ్ళెవరు కూడా పెద్దగా ప్రస్తావించలేదు. కానీ పౌలు గారు ఏమంటే ఒక అధ్యాయాన్ని రాసి పెట్టాడు. సో పౌలు గారు భాషలకు చాలా చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. మరి ఈనాడు చాలామంది సేవకులు పౌలు గారి యొక్క పత్రికల గురించే మాట్లాడుతుంటారు, పౌలు గారి బోధలే వివరిస్తూ ఉంటారు. కానీ దీన్ని మాత్రం ఎందుకో వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఈ విషయంలో పౌలు గారిని ముట్టుకోరు అనమాట. ఈ విషయంలో పౌలు గారిని ముట్టుకోరు. కానీ పౌలు గారు ఏమంటారు? నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను అనుసరించండి అంటారు. కానీ భాషల విషయంలో మాత్రం అనుసరించారు అనమాట. పౌలు గారిని అనుసరించారు. బట్ దేవునికి స్తోత్రం, మనం అనుసరిస్తున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో భాషల వరం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నాడు మనం చూస్తున్నాం. భాషల వరం పొందుకునే దానికి అర్హత ఏమిటంటే నువ్వు దేవుని బిడ్డవైతే చాలు. దేవుని బిడ్డ కావడం ఎంత సులభము? చాలా చాలా సులభం.